సంఘానికి ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభాలు. లెంట్లో 3వ ఆదివారంలో ప్రవేశించాం. అంటే 3 అనే అంకె చాలా మనకి ప్రారంభ ఆరాధనలో చేస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని త్రియేక దేవుని మనం ప్రార్థన చేసి ఆయన నామపేట మన ఆరాధన జరిగిస్తాం. అయితే ఈ లెంట్ కాలంలో 16 రోజులు గడిచినాయి కనుక 16 రోజులు గడిచినాయి, కానీ కాలం గడిచిపోతూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటాడంటే, మనకి ఎఫెసీయులు రాసిన పత్రికలో మీరు పూర్వం చీకటి అయి ఉన్నారు కానీ ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు అంటాడు. అంటే క్రీస్తునందు వెలుగై ఉన్నారు అంటాడు. కనుక అక్కడ 9వ వచనంలో ఏమంటాడంటే వెలుగు ఫలాల గురించి తెలియజేస్తాడు. కనుక మంచితనం అంటాడు. తర్వాత నువ్వు చదువు, నీకు ఈరోజు అవకాశం చదువు. వెలుగు ఫలములు సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమున్న వాటిలో కనబడుతుంది. కనుక చాలు. కనుక ఈరోజు వాక్యంలో ఏమంటాడంటే సమస్త విధములైన మంచితనం అంటాడు. కనుక ఆ విధంగా నీతి, సత్యం మన వాటిలో కనబడుతున్నది అంటాడు. కనుక ఈ మనకు మొదటి భాగంలో తెలియజేస్తున్న మాట ఏంటంటే మీరు నడుచుకోండి అంటాడు. 16 రోజులు గడిచినాయి, కానీ ఎండాకాలంలో ఆయన సహవాసంలో నడుచుకుంటున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవలసిన ఆవశ్యకత మనకి ఉన్నది. కనుక సమస్త విధములైన మంచితనం అంటాడు. మంచితనం అనేది వెలుగు ఫలాలంటే వెలుగు, చీకటి మనందరికీ తెలిసింది. వెలుగు అనేది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కనుక తమ క్రియలు చెడ్డమైన ఆ 13వ అధ్యాయం యోహాను సువార్త 16 నుంచి చదువుకుంటూ పోవచ్చు, కానీ ఏమంటాడంటే 17, 18, 19 వచనాలు క్రియలు చెడ్డమైనందున వెలుగును ఉద్దేశించి చీకటిని ప్రేమిస్తున్నారు. కనుక మన క్రియలు మంచి కానప్పుడు వెలుగుని వెంబడించలేదు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏమంటాడంటే 12వ వచనంలో చాలా చక్కటి మాటలు తెలియజేస్తారు. కనుక నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాడు అని తెలియజేస్తుంది. కనుక మనం ఈ దినాన జీవాధిపతి అయిన ప్రభువుని వెంబడిస్తూ నడుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక మనం నడుచుకోకపోతే, అందుకే ఈ దినాన సువార్త పాఠంలో కూడా అంటాడు, ఆమె చెప్తుంది నీ తల్లికి చాలా మంచిదయ్యా, కనుక గర్భం చాలా మంచిది, తర్వాత నువ్వు పాలు తాగటం స్థానాలు మంచివే అని తెలియదు. అయితే దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకునేవారు. అక్కడ తల్లిని అగౌరవపరచలేదు, గర్భాన్ని అగౌరవపరచలేదు, కానీ దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకునేవాడు, గైకొనేవాడు ధన్యుడు అని తెలియజేస్తున్నాడు. కనుక మనము ప్రభువును వెంబడిస్తూ ఉంటే అది మనకి మేలుకరం అనే వాక్యంలో తెలియజేస్తుంది. కనుక ఈ దినాన వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం, ఆయన వెంబడిస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది తెలియజేస్తున్నాడు. వాక్యంలో వినటానికి అందరం వింటాం. ఏంటి, నేను వింటాను, మీరు వింటారు. కొంతమంది అనుకుంటారు మాకు అర్థం కాలేదు అనుకుంటారు. కొంతమంది మాకు అర్థమైనాక నీ చెప్పింది ఇంతమందిని చూసేవాటారు. అంతమంది ఏమంటారంటే ఇంతమందిని చూసేవాటారు. ఈ జుట్టు ఎవరు లెక్క చేయరు, కలుపుకుంటే కొన్ని ఊడిపోతాయి, ఎక్కడ లెక్కేస్తాం. కనుక జుట్టులో ఏం లేదు, కానీ మాట వరుసకి అంటారు. మాట వరుసకి ఏమంటారు, చాలామంది చెప్పారులేండి మాకు, కానీ మనం దేవుని వాక్యం వినాలి, విని వాటి ప్రకారం జీవించడం అనేది మనకి చాలా అంటే జీవించడం చాలా కష్టం. నేను చెప్తానా లేదా అని అనుకున్నాను, కానీ నిన్న నేను నిలబడగలిగా అంతసేపు. అందుకని ఈరోజు చెప్పడానికి ధైర్యం వచ్చింది. రెండో దాకా నీకు చెప్పు కదా, నీకు గ్యారంటీ రోజు నేను చెప్తాను, చదువుతున్నాను. కనుక నేను చెప్తానా లేదా అని
నిలబడగలనా లేదా అని అనుకున్నాను. కానీ ఈరోజు వాక్యం చెప్పడానికి ఆయన నడుచుకోవటం అనేది నిలబడటం కాదు, అందరూ నిలబడతాం, కానీ ఆయన నడుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. నడుచుకోవటం అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే టెబర్నకల్ లూథరన్ చర్చి ఉందండి, బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కన అని చెప్తాను. చెప్పడంతోనే ఎక్కడండి అంటే తాజ్ హైట్స్లో ఉందండి. అది తాజ్ హైట్స్లో వస్తాడు. వచ్చిన తర్వాత 5th ఫ్లోర్ రాకముందే ఇందాకేదో పాట పైదాకా వినిపిస్తుంది. 1st ఫ్లోర్లో పాడుతుంటే పైదాకా వినిపిస్తుంది. అబ్బో ఈ ఏంటి ఏదో పాట గుర్తులేదు నాకు, కానీ ఆ పైదాకా లిఫ్ట్లో వస్తున్నా వినిపిస్తుంది. కనుక 1st ఫ్లోర్లో, 2nd ఫ్లోర్, 3rd, 5th ఫ్లోర్, 4th, 5th, 6th అనేది మనకు అర్థం. కానీ ఇక్కడ 5వ నెంబర్ అనేది ఇక్కడ మనందరికి తెలుసు కనుక వస్తున్నాం. కనుక ఆయన నడుచుకోవటం అంటే ఆయన గురించి మనకు తెలుసు, కానీ ఆయన వెంబడిస్తున్నాము అనుకుంటున్నాం మనము. ఆయన నడుచుకుంటే మనకి మేలు అని తెలియజేస్తున్నాం. కనుక వెలుగు ఫలాలు సమస్తమైన మంచితనం అంటారు. కనుక మంచితనము చాలాసార్లు మనం చాలా మంది చెప్తాం, వీళ్ళండి చాలా మంచి వాళ్ళండి అంటాం. కొన్ని విషయాల్లో మంచివాళ్ళని, కొన్ని విషయాలు కాదు. అందుకే సమస్త విధములైన మంచితనం అన్నాడు. కనుక సమస్త విధములైన మంచితనము కలిగి ఉండటం అనేది వెలుగైన ప్రభుని వెంబడించేవాడికి తెలియజేయదు. ఆయన జీవించిన 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో అనేక మందికి ఆయన వెలుగు చేశాడు. వెలుగు చేసిన వాడు కిడి చేసినా కానీ ఆయన ఏం బాధపడలేదు. వారిని క్షమించమనే ప్రభు చెప్పాడు. అందుకే సమస్త విధములైన మంచితనం అంటాడు. నీతి అనేది మనం చూస్తున్నాం. నీతి అనేది మనం గమనిస్తే వాక్యంలో ఏమంటాడంటే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో నీతి నిమిత్తము నీతి ఆకలి దప్పులు కలిగి ఉంటే వారికి సాటిస్ఫాక్షన్ ఎట్లుంది? మనకి లేదు. ఎవరికి మనుషులు అందరూ సాటిస్ఫై అవుతారు. అంత త్వరగా సాటిస్ఫాక్షన్ అనేది, తృప్తిపరచడం అనేది లేదు. అందుకే నీతి కలిగి ఉన్నప్పుడు, ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు మీరు తృప్తిపరచబడతారు అంటాడు. కనుక నీతి అంటే ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడం. అందుకే 5వ అధ్యాయంలో 10వ వచనం ఏమంటాడే, నీతి నిమిత్తము హింసించబడితే అది పరలోక ఎవరినన్నా నరకానికి వెళ్తారా, పరలోకానికి వెళ్తారంటే నరకం మాకు వద్దండి. పరలోకం చేరాలంటే ఏమంటాడంటే నీతి నిమిత్తము హింసించబడాలి, శ్రమ కలుగుతాయి, ఇబ్బంది కలుగుతాయి. అయినా కానీ అవన్నీ సహిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామంటాడు. కానీ మనం ఇవన్నీ కష్టం కదా. అందుకే ఆయన నడుచుకోవటంలో మనకి కష్టమైనా కానీ అది తొలికి మన పరలోకానికి చేస్తుందని మనకి విశ్వాసం కలిగి ఉంటే అది మేలని తెలియజేస్తుంది. మనందరికీ బాగా తెలిసిన వాక్యం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 17వ వచనంలో 17, 18, 19 పుట్టడు. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు అంటాడు. ఏమంటాడు తర్వాత చెప్పండి? నాకు భోజనం తెలుసు అంటే పానం తెలుసు అంటే ఎక్కువ. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానమును ఆ పరిశుద్ధాత్మలే అందరి ఆనందమైనవాడు. కనుక దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మల నీతి సమాధానం పరిశుద్ధాత్మలి ఆనందమైన. అంటే నీతి అనేది చాలా ప్రాముఖ్యం అనేది తెలియజేయాలి. అందుకే వెలుగైన ప్రభుని వెంబడించేవాడు, నడుచుకునేవాడు ఆయన ఏమంటే సమస్త విధముల మంచి నీతి సత్యం అనే వాటిలో వింటాం. సత్యం అనేది అందరికీ నీతి గురించి తెలుసు, కానీ వాటిని నడుచుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. కనుక సత్యం ఏమంటాడంటే మనం ఎవరిదైనా మాట్లాడాలంటే
దానికి అపోస్తల కాదమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 15 వచనం చూడమ్మా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మన ఎవరన్నా గ్రోత్ కావాలని కోరుకోండి, ఎదగాలని కోరుకోండి, మన పొజిషన్ మంచిగా ఉండాలని కోరుకోండి. అందుకే ఏమంటారంటే సత్యము చెప్పుచు క్రీస్తు వల్లే ఉండటం, మన విషయంలో ఎదగాలి. అంటే క్రీస్తులో ఎదగాలి. ఆయన్ని వెంబడించేటప్పుడు మనము ప్రేమ కలిగి సత్యం చెప్పుచు ఆయన ఎందుండి నడుచుకోవటం ద్వారా ఎదుగుతామంట. ఆయన ఎందుండి ఎదుగుతామో లేదో మాకేం తెలుసండి. మేము ఎదగపోయినా పర్లేదు, కానీ సత్యం ఆడ చెప్తామండి, పక్కన వాళ్ళతో చెప్పడం కష్టం అంటారు. అందుకే 21వ వచనం ఏమంటారంటే 21, 25లో ఉంటాయి. చదువు. క్రీస్తు యందు భయముతో ఒకరికొకడు లోబడి ఉండండి. ప్రభును ఒకలే నాదమ్మా. ఇదిగా 4వ అధ్యాయంలో 21 వచ్చి ఆ సత్యం ఉన్నట్లుగానే మనం చెప్పాలి. 25వ వచనం ఏమంటాడంటే పొరుగువానితో సత్యమే అబద్ధం మాట్లాడడం మాని పొరుగువాని సత్యమే మాట్లాడడం. సత్యం ఎట్లా మాట్లాడితే పొరుగువాడిని మోసం చేయగలం మనం. ఎందుకంటే వాడు పక్కన ఉంటాడు కాబట్టి వాడికి ఏదైనా చెప్పచ్చు మనం, కానీ దూరంగా ఉన్నవాడు చెప్పలేం కదా. అందుకే అంటాడు పొరుగువాడితో సత్యమే మాట్లాడాలంటాడు. కనుక 4వ అధ్యాయంలో 25వ వచనం మనము ఒకరికొకరు అవలంబనలు ఉన్నాము కనుక మీరు అబద్ధం అంటున్నారని ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవాలి. అంటే ఒకరికొకరు అవయవములో ఉన్నాం కనుక మనము అబద్ధం ఆడటం మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే పలకాలి. సత్యం అంటే మన ప్రభు ఏమంటాడంటే ఆయన సమాధానకర్త, ఆయన సత్యవంతుడు అయినవాడు. కనుక ఆయన వెంబడించేటప్పుడు పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. కానీ పొరుగువానితో సత్యం మాట్లాడడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటే మన అందరం ఒకరికొకరు అవయవాలు ఏమి అంటారు. కనుక అవయవాలు అంటే మన శరీరంలో ప్రతి అవయవం కూడా ప్రాముఖ్యత కలిగింది. ఒకవేళ నేను నడవాలనుకున్నాను, నడవడానికి అడుగు ఓపిక నడవలేకపోతే కష్టం అవుతుందా. కనుక నడవాలని బ్రెయిన్ సంకేతాలు ఇవ్వాలి, ఆ విధంగా నడిచే విధంగా చూస్తాం. మన దగ్గర డాక్టర్లు చాలామంది ఉన్నారు. కనుక కన్ను చూస్తుంది, ముక్కు వాసన చూస్తుంది, ఆ విధంగా నోరు మాట్లాడాలని నేను అనుకుంటాను. కానీ నాకు మాట్లాడాలి లేకపోతే శక్తి లేకపోతే ఏం చేస్తాం. కనుక ప్రభు చిత్తాన్ని ఎరిగి ఆయన పొరుగు అనేది సత్యమే మాట్లాడే విధంగా ఉండటం అనేది మనకి మేలని తెలియజేస్తున్నాడు. కనుక ఈ లోకంలో మనం జీవించినంత కాలము వెలుగు సంబంధమైన ప్రభు చిత్తాన్ని ఎరిగి ఆయన సాహచర్యంలో బలపడాలని తెలియజేస్తున్నాడు. కనుక ఈరోజు అంశాలేమీ చెప్పట్లేదు, కానీ నేను వాక్యంలో ఉన్న మాటలే చెప్తున్నాను. అంశాల గురించి చెప్పాలంటే నా వల్ల కాదు, ఎందుకంటే అంశం తీసుకుంటే దాని మీదే పోవాలి. ఇక్కడైతే వాక్యంలో అందుకే ఏమంటాడు 5వ అధ్యాయంలో కావున మీరు 5వ అధ్యాయం 1వ వచనం కావున మీరు ప్రియమైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలట, దేవుని పోలి నడుచుకొని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి
పరిమళ వాసన వంటకు మన కొరకు తన్ను తానే మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగి పరిమళ వాసన అంటే కొంతమంది దగ్గర కూర్చుంటే ఆ స్మెల్ వస్తే అక్కడే మంచిగా పరిమళ వాసన అంటే మంచి స్మెల్ వస్తే అక్కడే కూర్చుంది, బ్యాడ్ స్మెల్ వస్తే కూర్చో. అందుకే ఏమంటాడంటే వెలుగు సంబంధులు చీకటి సంబంధులు కనుక వెలుగైన ప్రభుని వెంబడించేవాడు ఆయన చిత్తాన్ని ఎరిగి జీవించడం మేలు ఉంటాడు. కనుక మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పనులు నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి అంటే ప్రభు మనల్ని ప్రేమించిన వాడు ఆయన కనుక ఆయన మనల్ని మనం కూడా ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఇష్టమైన వాళ్ళు ప్రేమించడం కాదు, అందరినీ ప్రేమించాలి. అందరి కోసం ప్రాణం పెట్టిన మన ప్రభు చిత్తాన్ని ఎరిగి ఆయన నడుచుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తామంటే కొందరినే ప్రేమిస్తారు. మాకు ఇష్టం లేదండి వాళ్ళంటే అంటారు. నీకు ఇష్టమైతే నీకు ఇష్టమో కాకపోయినా సంబంధం లేదు, కానీ ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన అందరూ నడుచుకుంటే ఆయన పిల్లల్లో ఉంటే నీవు అందరినీ ప్రేమించేవాడిగా ఉండాలని తెలియజేస్తున్నావు. కనుక మన చర్చిలో ఉండేది కొద్దిమంది, కొందరిని ప్రేమిస్తాం, కొందరిని ప్రేమించలేం. అంటే క్రీస్తు ప్రేమ, ప్రేమించడం అంటే క్రీస్తు ప్రేమ బాగుంటే ప్రేమించడం కాదు, కానీ క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలని వాక్యంలో తెలియజేస్తుంది. ఏమంటాడంటే 3వ వచనం చూడండి, ప్రేమ కలిగి నడుచుకోండి అంటాడు. తర్వాత 3వ వచనంలో మీలో జాగ్రత్త కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ మీరు జాగ్రత్తము కానీ అపవిత్రత కానీ లవత్వం కానీ వీటిని పెరెత్తకూడదు అంట. ఇది అంటే వెలుగైన ప్రభుని వెంబడించి నడుచుకునేవాడికి ఇది తగదు అని తెలియజేస్తున్నాడు. కనుక 4వ వచనంలో ఏమంటాడండి, కృతజ్ఞత వచనమే మీరు రొచ్చని పోలిన కానీ మీరు బూతులను పోకిరి మాటలను సరసోక్తులను ఉచ్చరించకూడదు అంటాడు. కనుక ఇలా ఎలా సాధ్యం? ప్రభుని వెంబడించేటప్పుడు ఇవన్నీ కష్టం కదా. అంటే ప్రియులైన దేవునికి పిల్లలుగా జీవించేటప్పుడు ఇవన్నీ జీవించాలని ఆ నడుచుకునేవాడు చేయాలంటాడు. కనుక బూతులైన పోకిరి మాటలైన సరసోక్తులైన ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అంటాడు. కనుక తగ్గపోయినండి అంటాం. కనుక మేము మాట్లాడకుండా ఎలా ఉంటాం అంటే కుదరదు. ఇక్కడ దేవుని వెంబడించి నడుచుకునేవాడు తెలియజేస్తున్న మాటలు కనుక ప్రభుత్వాన్ని ఎదిగి ఉండాలంట. 5వ వచనంలో ఏమంటాడండి, వ్యభిచారైనను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన క్రీస్తు యొక్క రాజ్యంలోకి హక్కుదారుడు కాదు అంటాడు. లోబి అనేవాడు కానీ ఆ తర్వాత అపవిత్రుడు కానీ విగ్రహాధికుడు కానీ వ్యభిచారైన వాడు కానీ క్రీస్తు యొక్క రాజ్యంలోకి హక్కుదారుడు కాదు అని తెలియదు. మనం హక్కుదారులు అనుకుంటాం. కనుక మనలో చాలామంది ఏమంటామంటే మేము ఆ రాజ్యాన్ని మేమే వారసులమండి, మేము ఆదివారం వెళ్తున్నాం, మేము పాస్టర్ గారిని బాగా చూసుకున్నాం, మేము దేవాలయంకు ఆరాధన తప్పకుండా వస్తున్నాం, కనుక మేము అన్ని రకాలుగా చేస్తున్నామని మేము కాకపోతే ఎవరు అవుతారంటే కష్టం కదా. ప్రభుకి ఇష్టమైన ఆయన నడుచుకోవటము మనకి మేలైనది తెలియదు. అందుకే వ్యభిచారైన అపవిత్రుడైన విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా మాకు తెలియపోతే తెలుసండి, మాకు అన్నీ తెలుసండి ఇవన్నీ అంట. కానీ తెలిసినే మంచిది, కానీ తెలిసినప్పుడు
నీవు నడుచుకునేటప్పుడు ఒకవేళ అవి ఆటంకంగా ఉంటే వాటిని వదిలివేయమని ప్రభువు తెలియజేస్తున్నాడు. దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావాలంటే మేము కాకపోతే ఎవరంటే కుదరదు. మనకున్న నైజం ఏంటంటే దేవుని చిత్తాన్ని మాకు తెలుసు, కానీ మేము కాకపోతే ఎవరు పోతారండి ఆ రాజ్యానికి అంటాం. కానీ ఆ రాజ్యానికి చేరాలంటే ఆయన చిత్తాన్ని ఎరిగి ఉండటం అనేది మేలే, కానీ ఆ మార్గంలో నడవాలంట. అందుకే అనేకులు ఆ మార్గం పోరాటం సాగించిన కొద్దిమంది మాత్రమే వెళ్తారంట. కనుక మార్గము ఇరుకైన మార్గము, ఆ మార్గము కష్టతరముగా ఉంటుంది. అయినా ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన వెంబడిస్తున్నప్పుడు, ఆయన ప్రేమైన వారిగా ఉన్నప్పుడు మనకి నిత్యము మేలుకరముగా ఉంటుంది. 6వ వచనం ఏమంటే, వ్యర్థమైన మాట వలన ఎవరు మిమ్మును వ్యర్థమైన మాటల వలన ఎవరు మిమ్మల్ని మోసం చేయటం అనేది సహజంగా ఇది మామూలుగా చాలా బాగా నేర్పుతో మెనతో పెట్టిన విద్య అంటారు. కనుక ఎవరిని మోసం చేస్తారో నమ్మిన వాళ్ళనే మోసం చేస్తాం. కనుక ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాడు. కనుక ఎటికిలో దేవుని ఉగ్రత అవధేయులైన వారి మీదకి వచ్చును అంటున్నాడు. కనుక వ్యర్థమైన మాటల్ని మనము దూరంగా వాళ్ళతో ఉండవద్దు అంటాడు, వాళ్ళతో సంగత్యం చేయొద్దు అంటాడు. కనుక వ్యర్థమైన వాటి గురించి, అందుకే వ్యర్థముగా ప్రభు నామాన్ని ఉచ్చరించకూడదని ఆజ్ఞలు తెలియజేశారు. కనుక ప్రభు చిత్తాన్ని ఎదిగి మనకు తెలుసు, మనకు తెలియదంటానికి ఎవరు కూడా తెలియదంటానికి వీల్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవాలయంలోనికి దేవుని ఆరాధించడం కూర్చున్నాం మనం, అనేక మంది బోధలు వింటున్నాం మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆయనని వెంబడిస్తూ నడుస్తున్నామా లేదా అనేది పరిశీలించాలి. నడవకపోతే కష్టం అంటాడు. పరలోకానికి రాజ్యానికి వారసుడు కావాలంటే నీవు ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించాలి. అందుకే చాలా ఈరోజు సువార్త పట్టణంలో ఏమంటాడంటే, ఒక మొంగ దెయ్యం వెళ్ళగొట్టాడు. ఒక మొంగ దెయ్యం అంటే ఆ రోజులో యూదులు లెక్క ప్రకారం మనకి తెలుసు, మనందరికి తెలుసు. ఎవరిలో అంటే ఫలానా వాళ్ళు నా దెయ్యం అని చెప్తుంది. కనుక దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు ఉన్నారు, కానీ పేరు చెప్తుంది అదేదో మొంగ చిమిటి దెయ్యం అంటే వినిపించదు. కనుక మాట్లాడు అంటే తన పట్టు దెయ్యం పేరు కూడా చెప్పుకోలేదు. కనుక ప్రభు వెళ్ళగొట్టినప్పుడు అనేక మంది ఏమనుకున్నారంటే బెల్జెబూలు అంటే దెయ్యముల అధిపతి అయినా వాని వల్ల వెళ్ళగొట్టాడా, లేకపోతే చెవిటిది మొగదైనా పేరు చెప్పకుండా దెయ్యట వదిలిపోతే కనుక అనుకున్నా. కొంతమంది సూచికలు చేశారు, అడుగుతున్నారు, కొన్ని ఇంకా ఏమన్నా ఉంటే రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటాడు ప్రభు వాళ్ళని ఖండిస్తూ చెప్తున్నాడు. ఒకనే దెయ్యము బెల్జెబూల్ అనేది దేవాలకు అధిపతి అయితే అది రాజ్యాన్ని తన ఎటా తీసేసుకుంటుంది. నేను దానివల్ల వెళ్ళకూడదు. బలవంతుడైన వాడు ఒకవేళ తన ఇంటిలో మంచి వస్తువులు ఉంటే కాపాడుకుంటే, తనకాలం బలవంతుడైన వాడు వస్తే వాడిని కొట్టి ఆయుధాలు మొత్తం తీసుకొని ఆస్తినంతా దోచుకొని వెళ్ళిపోతాడగా అనేది తెలియజేసిన మాటలు మనం చూస్తాం. కనుక బలవంతుడైన మోషే అహరోన్లు కూడా తెలియచారు. మోషే అహరోన్లు ఫరో దగ్గరికి వెళ్ళి చాలా అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. అది జరిగించినప్పుడు అక్కడ మాంత్రికులు కూడా కొంతమంది కర్ర వేస్తే పాము అయిపోయింది. ఆ విధంగా అనేకమైన అయితే అన్నీ చేయలేదు. అన్నీ మోషే అహరోన్లు చేసిన అన్నీ మాంత్రికులు చేయలేదు, కానీ కొన్ని మాత్రమే చేయగలరు. అందుకే దేవుని చేతి వలన నేను ఈ కార్యం జరిగిస్తున్నానని ప్రభు చెప్తున్నాడు.
అందుకే వాళ్ళు నిలబడిన కాముంటుంది, అయ్యా నీవు నిన్ను కన్నత ఘటమం మొక్కది చాలా గొప్పది, నీవు ఏవైతే పాతగావో అవి చాలా ధన్యురాలంటే ప్రభు ఏమంటే దేవుని మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు మరి ధన్యుడు అంటాడు. కనుక మనము మరి ధనీకరమైన జీవితాన్ని జీవించాలంటే దేవుని మాటలు ఎవరు చెప్పినా కానీ విన్నాం కానీ విని వదిలిపోయి, అందుకే ఆత్మహత్య చెప్పుతున్న మాటలు చెవి గలవాడు వినుగాక అంటాడు. కనుక ఈ దినమున ప్రభు చిత్తాన్ని ఎరిగి ఆయన సాచర్యంలో బలపడుతూ ఆనందాన్ని నడుచుకుంటూ ముందు కొనసాగటం అనేది ఆనందాన్ని చేకూర్చేది. కనుక ఈ దినమున ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభు చిత్తాన్ని ఎరిగి ఉండటం అనేది మనందరికీ తెలుసు, కానీ ఆ చిత్త ప్రకారం జీవించే మనం ఆయన నుండి వెంబడించే విధంగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ దినమున లెంట్లో 3వ ఆదివారమున అనగా లెంట్లో 16 ధ్యానాలు అయిపోయిన తర్వాత మనం పరిశీలన చేసుకుందాం. మనం ఆయన ఇంకా పరిశీలన చేసుకోవడానికి ఇంకా 20 తర్వాత ఉన్నాయండి అనుకుంటే కాదు, కానీ జ్ఞానాలు ఎన్ని ఉన్నా కానీ మనం మాత్రం ఎన్ని సంవత్సరాలు దేవాలయానికి వస్తున్నా కానీ దేవుని వెంబడించే విధంగా మనం ఉన్నామా, లేకపోతే ఆయన పరిచయం జరిగిస్తున్న మేము ఆయన వెంబడిస్తున్నామా లేదా అనేది మీకు ఒకరికి కాదు, మాకు కూడా పరిశీలన చేసుకోవాలి. కనుక మనం ఆయన చిత్తానికి లోబడటం అనేది మనకి మేలుకరం అన్నది. నేను నాతో ఎప్పుడు చాలామంది అనేవాళ్ళు పాస్టర్ గారు, అన్న నువ్వు పాస్టర్గా పనికిరావన్నా అని. ఎందుకంటే పాస్టర్ అనేవాడు ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పాలన్నా, నువ్వేంటి ముఖానే ఏదన్నా అంటావని అంటే ఏనా బాబు అంటే అది కాదన్నా, పాస్టర్ ఎప్పుడు కూడా ఎవరికి చెప్పాల్సిన మాట వాళ్ళకి చెప్పాలంటాడు. కానీ నాకు ఉండలేను కదా, నాకు నోరు తుత్తరు ఎక్కువ, నోటి తుత్తరు ఎక్కువ. కనుక నేను ముఖాన్ని అనేస్తాను టక్మని. అంతంతోనే కొంతమంది బాధపడు, కొంతమంది సంతోషపడతారు, కొంతమంది రకరకాల. కనుక దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండటం అనేది మనకి మేలుకరము. నేను అనేవాడిని చిన్నప్పుడుగా పరిచయలు మొదట్లో వచ్చినప్పుడు 10 పెళ్ళిళ్ళు అయినప్పుడు 5-6 పెళ్ళిళ్ళు డబ్బులు తీసుకెళ్ళేవాడు ఇంటికి. 5 అక్కడ వచ్చిన వాళ్ళందరికీ మంచి ఇచ్చేవాడు. ఆవిడని ఈరోజు 10 పెళ్ళిళ్ళు తెచ్చావు కదా, పైసలు అయ్యి అని. అయితే ఈరోజు 10 ఎందుకు అనుకుంటామమ్మా అని అంటే నువ్వు ఇచ్చిన పైసలను బట్టి అను. నేను అనేవాడిని ఈరోజు 10 పెళ్ళిళ్ళు చేశాను కానీ 5 పెళ్ళిళ్ళు అందరికి ఇచ్చాను, ఎవరికో అడిగితే కాదనేవాడిని అందరికి ఇచ్చాను నన్ను. కారణం ఏంటంటే అక్కడ వచ్చిన వాళ్ళ అందరూ అన్న పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అంటే అన్న దగ్గరికి వెళ్తే ఇస్తాడని వచ్చేవాడు. కనుక నేను అన్నవాడిని ఆమెతో చెప్పేవాడిని, అమ్మ ఈరోజు 10 పెళ్ళిళ్ళు ఎందుకు అనుకుంటా 5 జరిగిన అనుకో, 5 వాళ్ళు పెట్టుకోకపోతే మనం చేయలేం కదా అని చెప్పా. నీకేం చెప్పలేములేండి అని నాకు ఎవరు చెప్పి డాక్టర్ గారు నేను చెప్పాను కదా, దండం పెట్టాడు, అయ్యా నువ్వు మాట్లాడలేవయ్యా అని. నీ ఎదురుగా అర్థం పెట్టుకుని మాట్లాడమన్నాడు. కనుక ఇదైనా నా ప్రభు చిత్తం ఏంటంటే ప్రభువు యొక్క చిత్తాన్ని ఎదిగి ఉండటం దగ్గర ప్రభు యొక్క చిత్తాన్ని ఎదిగి ఆయన నడుచుకోవటం అనేది మనకి మేలైంది. కనుక నాకు మొదటి నుంచి నేను పైసల మీద ఆధారపడ్డా. ఎందుకు కారణం ఏంటంటే 5గురికి నేను ఒక్కడనే, చాలామంది ఉన్నారు, మా అన్న తమ్ముళ్ళు ఉన్నారు కానీ, అక్కలు ఉన్నారు కానీ, చెల్లెళ్ళు ఉన్నారు కానీ, నన్ను 5 మాత్రం బాగా ప్రేమించావు. వాళ్ళందరికీ నేనే వారసుడు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేవాళ్ళు. నాకు ఇంకేం భయం, డబ్బులు మొన్నటిదాకా ఇప్పుడు చిక్కేయక ముందు వరకు వాళ్ళు బతికున్నట్టు ఇచ్చారు. వాళ్ళు చనిపోవడంతో మా పిల్లలు తయారయ్యారు. కనుక ఈ దేవుని చిత్తం ఎదిగి అంటే ప్రభువే మనకి ఆయన చిత్త ప్రకారము. అందుకే
యాజకుడు అనేవాడు, దైవ సేవకుడు అనేవాడు నేను ఎప్పుడు లేవని మాత్రం అన్ను. ఉన్నా లేకపోయినా అని ఎవరంటాడు? ఏదో వాక్యం ఇందాక చెప్పాను నేను గుర్తు. మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం ఏమంటే, రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలు, అంటే ఏర్పరచబడిన వంశం మనం. కనుక మనం ఎప్పుడు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు, లేవు అంటానికి. ఎందుకంటే రాజుగారికి ఏం లేకపోయినా నేను ఎప్పుడో ఒకసారి ఒకటి చూస్తే లోనంతా చిరిగిపోయిన డ్రెస్ ఉంది, పైకి మాత్రం సూట్ వేసుకున్నాడు. లోన్ చూస్తే చిరిగిపోయిన డ్రెస్ ఏంట్రా అనుకుంటే వాడు బయట ఎవరికి టీవీగా కనిపించేవాడు, కానీ వానికి అంతా చిగ్గురిపోయిన లోన్ డ్రెస్ ఉండేది. పైకి మాత్రం కోట్ వేసుకుని ఉండేవాడు. ఎవరిని అడిగినా ఇచ్చేవాడు, నేను కాదనకుండా చేసి. అంటే రాజు అనేవాడు తనకి ఎన్ని ఉన్నా కానీ తనకి బయటికి కనిపించదు. ఆ విధంగా మన రాజులైనా యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తు ప్రజలు అంటే, దేవుని సొత్తు అయిన ప్రజలు అంటే, దేవుని సొత్తు అయిన వాడు ఎప్పుడన్నా కానీ ఆ దిగులతో లేకపోతే లేమితో ఉంటాడా? దేవుడే చూసుకుంటాడు. అందుకే ఏదైతే చేస్తాడు, కాకుల చేతిలో ఉంటే లక్కెళ్తాయి. అలాంటి కాకుల ద్వారా మాంసం రొట్టెలు తీసుకొచ్చిన సంఘటన మనం చూస్తాం. కనుక దేవుని ప్రజలైన మనకి ఆయన ఏమి తక్కువ కాకుండా చూస్తాడు. కనుక ఈ జనాల్లో చాలామంది ఏం చెప్తారంటే, మనకేం తెలుసు అండి ఆ బాధలు అంటారు. కానీ అందరు బాధలు పాస్టర్ గారు చెప్పుకుంటే నా బాధ నీకు చెప్తే ఏం చేస్తాం? కనుక అందరూ పాస్టర్ గారికి, దైవ సేవకుడికి నా బాధల గురించి చెప్తూ ఉంటారు. కానీ అందరి గురించి ప్రార్థన చేసే నీవు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు పరిస్థితి ఇదయ్యా చెప్పుకుంటే ఎవరన్నా ఈసారి ప్రార్థన చేయించుకుంటారా? విశ్వాసంతో చేయించుకుంటారా? నీకు ఏమి ఉన్నా లేకపోయినా ప్రభు ఉన్నాడనే ధైర్యం నీకు ఉన్నప్పుడు, ఆయన తప్పకుండా నాకు సహాయం చేస్తాడనే విశ్వాసం ఉన్నప్పుడు, నేను ఎందుకు చెప్పలేకపోతున్నానంటే ఇక్కడ కూర్చుని ఇదివరకులా నేను మాట్లాడలేదు కాబట్టి, నేను మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. కనుక ఎక్కువ మాట్లాడితే ఏమన్నా పొరపాటున మాట్లాడితేనేమో నోరు మంచిది కాదు కదా, ఏదో టక్కుమని అంటానేమో అని భయంతో నేను మాట్లాడాను. కానీ మావాడు ఎప్పటి నుంచో మాట్లాడంటే నేను ఈరోజు ఎందుకు నిర్ణయం చేసుకున్నానంటే, నేను ఫస్ట్ తారీఖు వెళ్ళిపోతాను, ఇక్కడ ఉన్నాను, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. కనుక అక్కడ ఎవరైనా మాట్లాడమంటే నేను ఎట్లా మాట్లాడాలి ఏంటా అని ఆలోచన చేస్తున్నాను. నేను వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, కానీ 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను, కానీ నాకు ఇష్టం లేదు. కానీ తప్పనిసరి ఇప్పుడు వెళ్తాం. కనుక చివరిలో మొన్న యాకోబు అని చెప్పాను. నేను ఎవరు చెప్పలేదు, కానీ నేను నా అంతటా నేను చెప్పింది యాకోబు గారికి. నేను ఫస్ట్ తారీఖుకి వెళ్ళి త్వరగా వెళ్తానంటే మీరు నా పండగ అయిన తర్వాత వెళ్ళొచ్చాను. నేను పండగ అయిన తర్వాతే నాకు టికెట్స్ బుక్ చేస్తుందేమో మా పాప అనుకున్నాం. కానీ నేను ఏప్రిల్ 1 అంటంతో ఏప్రిల్లో వస్తావేమో అన్నా. అంటే ఏప్రిల్ 1కి చేస్తుంది. ఎందుకంటే నా మనసు ఎక్కడ మారుద్దామని 3 సంవత్సరాలు వస్తాను అంటున్నాడు కదా, ఈయన రాడేమని ఏప్రిల్ 1కే చేసింది. కనుక 13వ తారీఖు ట్రెబెర్నికల్ చర్చి వారు చేసే 13 పామ్ సండే కానీ, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే కానీ, ఈస్టర్ కానీ ఇక్కడ ఉండలేదు. కారణం ఏంటంటే నేను 1కి వెళ్ళిపోతున్నా. కారణం ఈ దేవాలయం చిన్నదే కానీ చాలా బాగా చూసుకునే మంచి మనసు కలిగిన వారు. కనుక ఈ కుటుంబాలని ప్రభు బలపరచాలని, ఆనందంని నడుచుకోవాలని తెలియజేస్తుంది. నడుచుకోవటం కష్టమే, నడవడం ఎంత కష్టం అంటే ఆనందంని దేవుని పిల్లలుగా నడుచుకోవటం కష్టం. నడక ఎలా ఉంటుంది కష్టం, ఎంత కష్టమో నేను మా రాజకుమార్ చూసాను.
ఈ మధ్య నేను సంవత్సరం క్రితం చూసాను. నడక చాలా కష్టం, మామూలు నడవటే కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ మధ్య మా వాడు కొంచెం నడలేకపోయాడు, కానీ నేను మాత్రం ప్రతి సంవత్సరం అంటే దేవునందు కాదు, మామూలు నడకే రాలేదు, దేవునందు నడుచుకోవడం ఇంకెంత కష్టం. అందుకే ప్రియులైన దేవునికి తగినట్టుగా నడుచుకోవాలని ప్రభు తెలుసు. మామూలు నడక చాలామంది ఉన్నారు. మా వాడు ఉన్నాడు, ఇంకెవరంటే ఆనందం ఉన్నాడు. ఆనందం కూడా మేమిద్దరం చాలా కష్టపడి నడుస్తాం. ఆయన సొగ్గాడు కనుక పర్లేదు, కానీ నేను మాత్రం కష్టపడతాను. ఆయన బయటపడ్డా ఎప్పుడు కనుక ఈ దినాన ప్రభు యందు అంటే మామూలు నడకే మనకు కష్టంగా ఉంటే ప్రభు యందు నడుచుకుంటాం. మామూలు నడకకే చాలా కష్టపడుతున్నాం మనం. ప్రభు యందు నడుచుకోవడానికి మరీ ఎక్కువ కష్టపడాలి. అందుకే ప్రియులైన ప్రభుకి తగినట్టుగా నడుచుకోవాలి. పరిమళ వాసనగా ఉండడానికి ప్రభు చిత్త అనేది ఆయన వాక్యం విని వాటి ప్రకారం ఆశ్రయించేవాడు. కనుక లూకా సువార్తలో 14:28 వచనంలో తెలియజేస్తున్న రీతిగా ఆయన వాక్యం విని వాటిని గైకొని వాటి ప్రకారం జీవించాలని ఈ దినాన మీకు తెలియజేస్తున్నాం. జీవించడం చాలా కష్టం, వింటానికి వింటాం, కానీ జీవించడం అనేది మనకి మేలైనది. కనుక ఆ విధంగా నడుచుకుంటూ ప్రభుకి ప్రియమైన వారిగా ఉంటూ ఆ రాజ్య మహోన్నత ప్రభావంలో ప్రవేశించే విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో తలంపులకు కావలేనుగాక.